పాలన మెరుగ్గా జరగాలంటే అంటే ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి కుంటుపడుతోంది. మొత్తం ఎన్నికలపైనే దృష్టి పెడుతున్నారు, పాలనపైన దృష్టి పెట్టట్లేదు అనేది. సో పాలన మెరుగ్గా జరగాలంటే జమిలీ కావాలనే అంశానికి సంబంధించి ఏం చెప్తారు? పాలన మెరుగు కావాలంటే ప్రధానమంత్రి వచ్చి ఒక రాష్ట్రంలో 70 ర్యాలీలు పాల్గొనకుండా పార్టీ అధ్యక్షులకు వదిలేస్తే, రాజకీయ పార్టీలు డెమోక్రటైజ్ చేస్తే, ఏ నియోజకవర్గ స్థాయి రాజకీయ నాయకులు ఆ నియోజకవర్గ ప్రచారాన్ని చూసుకుంటే పాలన మెరుగవుతుంది. మొత్తం అధికారాలన్నీ ప్రధానమంత్రి చేతుల్లో పెట్టి ప్రధానమంత్రి వచ్చి ఒక రాష్ట్రంలో 40 ర్యాలీలు పాల్గొనాలి అని పెట్టుకుంటే మరి పాలన ఎట్లా మెరుగవుతుంది? మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేరా? టీఆర్ఎస్ కార్యకర్తలు లేరా? 119 నియోజకవర్గాల కేసీఆర్ తిరగాలని పెట్టుకుంటారు. మీరు ఆ రకంగా రాజకీయ వ్యవస్థ నిర్మిస్తారు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఒక బలమైన నాయకుడు ఉంటే మీకు అభ్యంతరం, ఎందుకంటే పెద్ద నాయకులు ప్రశ్నిస్తారని. సో రాజకీయ పార్టీలు డెమోక్రటైజ్ అయితే ఎన్నికలకు ప్రధానమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎందుకు తిరగాలి? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తే కేంద్ర హోంమంత్రి రావాలి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయితే యూపీ ముఖ్యమంత్రి రావాలి, కేంద్ర మంత్రులు రావాలి. ఇది ఏం ఈ రాజకీయం ఎవరు కోరుకున్నారు? ప్రజలు కోరుకున్నారా? ప్రజలు అడిగారా? మాకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అక్కడ పాలన మానేసి వార్డులలో ప్రచారం చేయమని. ఎక్కడికక్కడ కోడ్ అమల్లో ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆగిపోతున్నాయని చెప్పి ఒకటి కోడ్ అభివృద్ధి కార్యక్రమాలకు కోడ్ అడ్డు రాదు. రొటీన్ గా జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు కోడ్ ఎప్పుడు అడ్డు రాదు. ఒకటి అలాంటప్పుడు ఎన్నికల కోడ్ తగ్గించుకోండి. ఇప్పుడు 8 దశలు 10 దశలలో ఎందుకు ఎన్నికలు పెడుతున్నారు? రాజకీయ కారణాలు అదితే కదా. భారతదేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలేమో 7 దశలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్లో ఒకే రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే 8 దశలు జరుగుతాయి. ఇదేం రాజకీయం అండి? ఇప్పుడు దేశమంతా ఇంక్లూడింగ్ బెంగాల్లో ఎన్నికలు జరిగితే 7 ఫేజెస్ లో జరిగింది, ఇంక్లూడింగ్ బెంగాల్. కానీ ఒక్క బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్లకు 8 ఫేజెస్ లో జరుగుతుంది. కరోనా కేసులు పెరుగుతున్నాయా, దశలు తగ్గించండి అన్నా కూడా తగ్గించారు. కారణం ఏంటంటే ఎన్ని ఎక్కువ దశల్లో జరిగితే ప్రధానమంత్రి, హోంమంత్రి ఎక్కువ మీటింగ్లు అటెండ్ కాగలుగుతాడు. అందుకొరకే కదా మీరు ఎక్కువ దశల్లో పెట్టుకునేది. ఇప్పుడు తెలంగాణలో ఒకేసారి ఎన్నికలు పెట్టామనుకోండి, ప్రైమ్ మినిస్టర్ కు ఒకసారి 2-3 సార్లు వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణలో 6 దశల్లో ఎన్నికలు పెట్టారనుకోండి, ఒక 4 రోజులు టైం ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఒక 10 మీటింగ్లు అటెండ్ కావచ్చు. ఇందుకొరకు కదా మీరు పెట్టుకునేది. మీరు ఎక్కువ దశలు పెట్టకండి, పోనీయండి. భద్రతా బలగాలు అందుబాటులో ఉండవు గనక ఎలక్షన్లు ఎక్కువ ఫేజుల్లో పెడుతున్నారన్నారు. సో ఇప్పుడు అగ్నిపథ్ స్కీమ్ కూడా వచ్చేసింది కదా. భద్రతా బలగాలను మీరు కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేసుకుంటున్నారు కదా. సో పారామిలిటరీలో కూడా ఇలాంటి వాళ్ళను రిక్రూట్ చేసుకోండి, ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోండి ఎలక్షన్ల కొరకు. ఏమవుతుంది? ఎలక్షన్ కొరకే టాస్క్ ఫోర్స్ రిక్రూట్ చేయండి. ఎందుకంటే ఎన్నికలకు మించింది అయితే దేశంలో ఇంకోటి ఏం లేదు కదా.